తొలగించటకు మీ చిత్తమైతే తొలగించను, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ఇవాళ మన అంశం ఏంటంటే వేదన పడి, అంశం పేరు ఏంటంటే వేదన పడి. అక్కడ ప్రభువారు ఎందుకు వేదన పడ్డారంటే ఆయనకు తెలుసు, అంటే అందరూ అంటే ఆయన సిలువ వేస్తారని, కొరడాలతో కొట్టి ఆయన చంపుతారని, ఇంకా ఆయన ప్రియ శిష్యుడైన ఇస్కరియోతు యూదానే ఆయన్ని సిలువకు అప్పగిస్తారని మొత్తం ఆయనకు తెలుసు. మన జీవితంలో కూడా అంతే కదా, అంటే మనకి ఈ శ్రమ రాబోతుంది అంటే మనం నమ్ముకున్న వాళ్ళే, అంటే వీళ్ళు నమ్మకస్తులు అనుకున్న వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది కదా. అలాగే ప్రభువారు కూడా ఆయనకి అంతా తెలుసు, అంతా ఆయన కళ ముందుగానే జరుగుతుంది, అందుకని ఆయన వేదన పడ్డారు. కానీ ఆయన వేదన పడి మానలేదు. అంటే ఇంకా తండ్రి నీ చిత్తం, అంటే ఏదైనా కానీ అది నాకు బాధ కలిగించినా కానీ నీ చిత్తమే సిద్ధించింది కాక అని ప్రార్థన చేశాడు. మనం కూడా మన జీవితాల్లో ఏదైనా శ్రమలు వస్తున్నప్పుడు బాధపడతాం, బాధపడినా కానీ ప్రభు నీ చిత్తం అయితేనే కదా నువ్వు నాకు అనుమతించింది అని చెప్పేసి మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. ఇంకా ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడానికి వారితో చెప్తున్నాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఎంతకాలం అయింది మీరు దేవునికి మనస్ఫూర్తిగా మీ హృదయాన్ని తెరిచి దేవునికి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఇప్పుడు మాకు బాధ వచ్చింది అనుకోండి, మనకి బాగా అంటే వీళ్ళతో నేను చెప్పుకుంటే నా బాధ మొత్తం సగం తీరిపోతే అనుకునే వాళ్ళతో మనం చెప్పుకుంటాం కదా. అలా చెప్పుకున్నప్పుడు మనకు కొద్దిగా మనసులో కొద్దిగా నెమ్మది వస్తుంది. అలా ఫస్ట్ మీరు దేవునికి చెప్తున్నారా, మనుషులకు చెప్తున్నారా? మనుషులకు చెప్పే వాళ్ళగా ఉంటే మనుషులు మనకేం చేయలేరు కదా. పరమ తండ్రి ఉన్నాడు కదా మనకి, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. మనం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తామని ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా. మనం మనుషులకు చెప్పేవారుగా ఇప్పటి వరకు ఉన్నామేమో, కానీ మొదట మనం దేవునికి చెప్పేవాళ్ళుగా ఉండాలి. మనం చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక విషయమే ప్రార్థన చేస్తూ ఇంకా జవాబు రావట్లేదు, ఇంకా అంటే దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో అని చెప్పేసి ఇంకా ఆ విషయాన్ని వదిలేస్తున్నారేమో. అంటే ఎంతకాలంగా ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు అనుకుంటున్నానేమో. ఒకసారి దేవుని వాక్యం చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతములు 7:14. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంటే తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇంకా మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి ఇదొక కారణమై ఉండొచ్చేమో. అంటే మన చెడు మార్గాలను విడిచిపెట్టకుండా ఇంకా నేను ప్రేయర్ చేస్తున్నా నాకు ఆన్సర్ రావట్లేదని దేవుడిని క్వశ్చన్ చేసేవారుగా ఉన్నామేమో. దేవుడు చెప్పినవి చేద్దాం ఇక్కడి నుంచి. అంటే దేవుడికి ఇష్టం లేని వదిలేసి దేవుడికి నచ్చిన మార్గాలు మనం వదిలేసి మనం దేవుడు చెప్పిన మార్గాల్లో మనం నడిస్తే ఆయన ఏం చేస్తానంటున్నాడంటే వాళ్ళ పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇంకా దేవుని ఆయాసపరిచే వారిగా మనం ఉన్నామేమో, ఇంకా దేవుని బాధ పెట్టే వారిగా మనం ఉన్నామేమో. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే దేవునికి అన్నీ తెలుసు కదా, దేవుడే కదా మనల్ని సృష్టించింది, దేవునికి మొత్తం తెలుసు కదా, అయినా మనం ప్రార్థన చేయాలా అని మన మనసులో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమార్తె ఉందనుకోండి, తండ్రి ఏమనుకుంటాడు, నా కూతురు నాకు మొత్తం చెప్పాలి, నా కూతురు అంతా నాతో షేర్ చేసుకోవాలనుకుంటాడు కదా. ఈ లోకం తండ్రి అలా అనుకున్నప్పుడు పరమ తండ్రి ఇంకా ప్రేమ కలిగిన వాడు కదా, ఇంకా చాలా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఆయన కూడా అనుకుంటాడు కదా, నా బిడ్డ నాకు అన్నీ చెప్పాలి, నా బిడ్డ నాతో అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదివినట్లయితే,
నీవు ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనల్ని ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన్ని మనం ఆలకిస్తానని చెప్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు దేవునికి మొర్ర పెట్టినప్పుడే దేవుడు నీ మనం ఆలకిస్తానని చెప్తున్నాడు. పూర్వకాలంలో ఒంటెలు ఉన్నాయంట. ఒంటెలలో అంటే యజమానులు ఏం చేసేవాళ్ళంటే ఒంటెల మీద వాళ్ళ వస్తువులు అవన్నీ మోపి వాటిని నడిపిస్తూ ఉండేవాళ్ళంట. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలిష్టమైనది ఒకటి, ఏదైనా బాగా బలం కలిగింది ఒకటి ఉంటుంది కదా, అన్నిటి మీద సమానంగా మోపరంట, కానీ ఒకదాని మీదే మొత్తం మోపేస్తారంట యజమానులు. అలా మోపేసినప్పుడు ఆ ఒంటె తన శక్తి మేర అది నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉండేదంట. ఇంకా దాని శక్తి అయిపోయినప్పుడు అది ఏం చేసేదంటే చిన్నగా నడవడం స్టార్ట్ చేసి తర్వాత ఇంకా దాని యజమాని ముందు ఇంకా పడిపోయేదంట, సాగిలు పడిపోయి ఇంకా అలా ఉండిపోయేదంట. అలా ఉండిపోయినప్పుడు తన యజమానికి అర్థమయ్యేదంట ఇంక ఈ ఒంటె శక్తి అయిపోయింది, ఇది ఇక్కడ నుంచి ఇంకా ఇది మోయలేదు అని చెప్పేసి. మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చి మోకాలు వేసినప్పుడు దేవుడు మనం చూస్తూ ఉంటాడు కదా. అంటే మనం ఒకళ్ళ ఎదుటి మోకాలు వేసామంటే ఇంకా మనల్ని మనం అంతా తగ్గించుకొని ఆయన ముందు ఉన్నట్టు. మనం దేవుని సన్నిధిలో మోకాలని ప్రభా ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా చెయ్యలేను, ఇంక నువ్వే చూసుకో మొత్తం అని మనం దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు కదా. లూకా సువార్త 18 అధ్యాయం 1 నుంచి